హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఫ్రైడే రోజు నిఫ్టీ బాగా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మన లెవెల్ 24,837 దగ్గర చూడండి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ మన లెవెల్ దాటింది, పివట్ పాయింట్ దాటింది, వీవ్యాప్ దాటింది. చూడండి, పివట్ పాయింట్కి దగ్గరలో ఉంది, దాటింది. ఇక్కడ ఈ క్యాండిల్ దాటంగానే ఇక్కడైనా బై చేయొచ్చు, ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళా సపోర్ట్ తీసుకొని, అంటే ఇక్కడ లెవెల్ లేదు, బాగా గ్యాప్ డౌన్ అయ్యి చాలా పాయింట్స్ పడింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ మన లెవెల్ 24,837 లెవెల్ని మళ్ళీ టచ్ చేసి డౌన్కి వచ్చింది. చూడండి, చాలా మంచి ఫాల్ అయితే, మంచి పాయింట్స్ అయితే నిఫ్టీలో తీసుకున్నామండి. అయితే చాలామంది కొత్త వారికి ఈ లెవెల్స్ తెలియకపోవచ్చు. పాత వారికి చాలా రోజుల నుంచి మన వీడియోస్ని ఫాలో అయ్యి ఈ లెవెల్స్ డ్రా చేసుకున్న వారు ఫ్రైడే రోజు ట్రేడింగు ఈ లెవెల్స్ని బట్టి చేసిన వారికి మాత్రం మంచి పాయింట్స్ అండి. ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, అంటే గ్యాప్ డౌన్ అవుతుంది కదా, మరి అక్కడ లెవెల్స్ చెప్పకుండా ఏం లాభం అని అడిగాడండి. అతను బహుశా కొత్తవారై ఉండొచ్చు నాకు తెలిసి. అంతకుముందు వీడియోస్లో చూడండి, ఇక్కడ ఉంది ఈ లెవెల్లో మనం వీడియోస్ని అంతకుముందు చేసుకున్న టైంలో ఈ లెవెల్స్ చెప్పాను నేను. దానికంటే ముందు చూడండి, దానికంటే ముందు ఈ లెవెల్స్ ఉన్నాయి. 24,6, 24,583, 24,511, 24,471, 24,409. చూడండి, అంతకుముందు చూడండి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి. అంటే చాలా రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం కదా మనం. ఆ లెవెల్స్ అన్నీ అలాగే ఉంటాయి. గ్యాప్ డౌన్ అయినా, మార్కెట్ పడుతూ ఉన్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ లెవెల్స్ దాటి వచ్చేటప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని వీవ్యాప్ పివట్ పాయింట్ చూసుకొని మనం బయింగ్ చేయొచ్చండి. చూడండి, చాలా లెవెల్స్ ఉన్నాయి. చూడండి, కింద చాలా లెవెల్స్ ఉన్నాయండి. అంటే నేను అదే చెప్పాను మీకు. అంటే కొత్తగా జాయిన్ అయిన వారు, కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పాత వీడియోస్ కూడా చూసి ఈ లెవెల్స్ని డ్రా చేసుకోండి. దయచేసి లెవెల్స్ని డ్రా చేసుకోండి. లేదంటే ఒక పని చేద్దామండి, మీరందరూ ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను గ్యాప్ డౌన్ అయినా, లేదంటే ఆ రోజు ఆ లెవెల్స్ని, ఆ ఏరియాలో దగ్గరలో ఉన్న లెవెల్స్ని కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే నేను ఖచ్చితంగా లెవెల్స్ అన్నీ టెలిగ్రామ్లో మీకు ఫోటో పెడతాను, షేర్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ విధంగానైనా చేద్దామండి, అది అర్థం చేసుకోండి. ఈ లెవెల్స్ ఎప్పటికీ చాలా బాగా పనిచేస్తున్నాయండి. మనం గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూడండి. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత చాలా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, ఇది ఎప్పుడు చెప్పిన లెవెల్ 24,837 లెవెల్ చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ మన లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది, పివట్ పాయింట్ వీవ్యాప్ దాటింది. నిరభ్యంతరంగా మనం పుట్ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది మీకు నేను చాలాసార్లు చెప్పానండి. చాలా బాగా పనిచేస్తున్నాయి మన లెవెల్స్ అయితే. అదేవిధంగా సెన్సెక్స్ గురించి అడిగారు. నాకైతే సెన్సెక్స్ అనేది అసలు ఇంట్రెస్టే లేదండి. అది బై చేసిన తర్వాత మనం అమ్మాలని మనకు టార్గెట్ పెట్టినా కూడా, అంటే జంప్ అవుతూ వెళ్తుంది కానీ మన బయింగ్ అవ్వదు. అట్లా అంటే ఖచ్చితంగా అందరికీ ప్రతిసారి అలా అవుతుందని కాదు. ఆ విధంగా చాలామంది జరిగి చాలా నష్టపోయారు. అయినా నేను ట్రై చేస్తాను. నేను ఫ్రైడే చేయాల్సిన వీడియో ఈరోజు చేస్తున్నాను. ఆ రోజు జర్నీ ఉండి నేను చేయలేకపోయాను. ఈరోజు చేస్తున్నాను, బాగా లేట్గా చేస్తున్నాను. మండే నుంచి నేను ట్రై చేస్తానండి దాని గురించి. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూద్దాం. సారీ అండి, అంటే నిఫ్టీలో లెవెల్ చెప్పలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాను, సారీ ఏమనుకోవద్దు. ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడైతే మన లెవెల్ లేదు. ఆ నిఫ్టీని బట్టి, అంటే బ్యాంక్ నిఫ్టీ కంటే బాగా ట్రెండీగా ఉన్నిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల కావచ్చు, కొన్ని ఆ బ్యాంకు
తర్వాత కోటక్ బ్యాంక్, ఇటువంటి వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత పివట్ పాయింట్ నియర్ బై డౌన్కి వచ్చి ఇక్కడ ఈ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత 51,398 ఈ లెవెల్ని అయితే సపోర్ట్ తీసుకొని చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ 51,605 చూడండి అక్కడ వరకు వెళ్ళితే అక్కడ పక్క చూడండి పిన్ టు పిన్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. మంచి డౌన్ఫాల్ అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ బాగా పనిచేసింది చూడండి, మీరు గమనించండి. లెవెల్స్ ఇలా పైకి అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఇలా మంచి మూమెంట్ ఇచ్చినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్గా అర్థం కాకుండా ఉన్న టైంలో ఈ లెవెల్ 51,398 లెవెల్ పైన ఇంతసేపు కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్కి వచ్చి చూడండి విక్ చూడండి పైకి ఎలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ మూమెంట్ ఇచ్చి ఇది మనం గమనించవచ్చు. ఇక్కడ బయింగ్ చేయొచ్చు, ఎక్కడ వరకు బయింగ్ ఉండొచ్చు, ఇక్కడ వరకు ఈ మన లెవెల్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని ఈ క్యాండిల్ చూడండి రిజెక్షన్ వచ్చిన తర్వాత రీటెస్ట్ మీద ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు ఉండొచ్చు, ఈ లెవెల్ వరకు ఉండొచ్చు. అదే ఆ విధంగా ఈ లెవెల్స్ చూడండి. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా చూడండి ఈ లెవెల్స్ని డ్రా చేసి పెట్టుకోండి, ఈ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి. నేను మీకైతే రేపు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తానండి. ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి, ఓకేనా. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 51,340 అండి, 51,340 ఈ లెవెల్ని మార్చుకుందాము. ఓకే అండి, ఈ లెవెల్ని కూడా డిలీట్ చేద్దాం. ఓకే అండి. నిఫ్టీలో నేను ఇందాక లెవెల్స్ చెప్పలేదు కదా, నిఫ్టీలో వచ్చేసి మన లెవెల్ 24,780, ఇక్కడ 776 ఉంది. ఈ లెవెల్ని మార్చుకుందాం 780. ఓకే, థ్యాంక్ యూ అండి. లేట్గా చేస్తున్నాను, ఎక్కువసేపు నేను మార్చి చెప్పడం వల్ల వీడియో స్లాగ్ అయి ఉంటుంది. అదేవిధంగా మీరు 1.25 ఉంటుంది కదా, దాంట్లో పెట్టి చూసుకోండి. మండే నుంచి మీకు నీట్గా సెన్సెక్స్ ఇవన్నీ ట్రై చేస్తాను. ఓకే అండి, మన లెవెల్స్ గురించి మీరు బాగా అబ్జర్వ్ చేసి మంచిగా ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.